ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎల్జీ 65 ఇంచెస్ టీవీ. డిస్‌ప్లే కంప్లెయింట్‌తో మన దగ్గర టీవీ రిపేర్‌కి వచ్చింది. ఇది ఆల్రెడీ కస్టమర్ కంపెనీలో చూయించారు. డైరెక్ట్ స్క్రీన్ రిపేర్ చేయరు కాబట్టి కంపెనీలో స్క్రీన్ మార్చమని చెప్పారు. ఇది బయట కూడా చూపిస్తే వాళ్ళేదో రిపేర్ ట్రై చేశారు. చూడండి కేబుల్ కూడా కట్ చేయడం జరిగిందక్కడ. సో, ఇప్పుడైతే మనం ఫైనల్‌గా ఈ కేబుల్ మార్చి చూసాము. కొత్త కేబులేసేసి. ఎందుకంటే కొన్ని సప్లైస్ అనేవి మిస్సింగ్ అయితాయి కాబట్టి అది రీస్టోర్ చేస్తాము. ఈ కొత్త ఎఫ్ఎఫ్‌సి కేబుల్ మార్చినా కూడా మనకు పిక్చర్ అనేది ఏం రాలేదు. స్టిల్ బ్లాంక్ స్క్రీనే ఉంది. సో, ఫైనల్‌గా మనం చెక్ చేస్తే ఇక్కడ ఈ చిప్ అనేది బర్నింగ్ అయింది. బర్నింగ్ అవ్వడం వల్ల మనకు స్క్రీన్ అవ్వడం కంప్లీట్‌గా బ్లాంక్ అయిపోయింది. చూసారు కదా! ఒక చిప్ బర్న్ అయిపోయింది కూడా ఎంటైర్ స్క్రీన్ మొత్తం మనకు బ్లాంక్ అయిపోయింది. సో, ఇక్కడ చూస్తే చిప్‌లో చిన్న స్పార్క్ అనేది రావడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, ఇలాంటి స్పార్క్ అనేది దుమ్మల బ్యాట్ నియర్ బై తీసుకెళ్ళినా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో, ఒక్కొక్కసారి దానంతకి అది కూడా ఎక్కువ ఓవర్ హీట్ అవ్వడం వల్ల కూడా అట్లా స్పార్క్ వచ్చేసి కాలిపోయే అవకాశాలుంటాయి. సో, ఇక్కడైతే మనం స్క్రీన్ అనేది రిమూవ్ చేసాము. రిమూవ్ చేసి ఇక్కడ చూడండి ఒరిజినల్‌గా ఫిట్ చేయాలంటే ఇలా టేపింగ్ అనేది రివర్స్‌లో స్క్రీన్ రివర్స్ పెట్టేసి కంప్లీట్ గ్లూ అనేది తీసేయాల్సొస్తది. డబుల్ టేప్ అనేది. తీస్తేనే మళ్ళా ఒరిజినల్ ఫిట్టింగ్ చేయాల్సుందన్నమాట. అందుకే ఇది కస్టమర్ లొకేషన్‌లో చేయడానికి పాసిబుల్ అవ్వదు. చూసారు కదా! ఇక్కడ చిప్ అయితే మనం రిమూవ్ చేసాము. కొత్త చిప్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఇలా మెషిన్ మీద మనకు కొత్త చిప్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది మాన్యువల్‌గా చేసే ప్రాసెస్ కాదు. 100% మిషనరీ ఉండాల్సిందే. చాలా వరకు మిషనరీ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి ఎక్కువ మంది ఇలాంటి రిపేర్స్ అనేది చేయరు. సో, ఇక్కడ మనమైతే కంప్లీట్‌గా చిప్ మార్చేసి చూసాం కదా! చూడండి పిక్చర్ ఎలా వచ్చేసిందో పర్ఫెక్ట్‌గా వచ్చేసిందనమాట. సో, ఇలాంటి రిపేర్స్ అనేది కంపెనీలో చేయరు. ఎందుకంటే వాళ్ళనేది డైరెక్ట్ పార్ట్ టు పార్ట్ రిప్లేస్‌మెంట్ ఉంటుంది. సో, మీకు తక్కువ ప్రైస్‌లో కావాలంటే ఇలా రిపేర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి రీల్ షేర్ చేయండి.